జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో సైనికుడిని పొట్టన పెట్టుకున్నారు. సోమవారం ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జవాను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిన కేంద్ర బలగాలతో నిరంతర పహారా కాస్తున్న జమ్మూ రీజియన్లో ఉగ్రమూకలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో సోమవారం నార్త్ జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను పంగల కార్తీక్కు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ కార్తీక్ను తోటి సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని అక్కడి వారు తెలుపుతున్నారు. కాగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం రాగి మానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తీక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తీక్ మరణ వార్తతో రాగి మానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్ ఇటీవల దీపావళి పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు ఊరిలో సరదాగా గడిపారని, తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ డ్యూటీకి వెళ్లారని గ్రామస్తులు తెలుపుతున్నారు.